T20 వరల్డ్ కప్‌లో మేమైతే భారతదేశంతో ఆడము. T20 వరల్డ్ కప్‌లో ఆడుతాం గానీ, భారతదేశంతో ఆడము. రేపు 15వ తారీఖున జరగబోయేటటువంటి ఈ కొలంబోలో ఏదైతే మ్యాచ్ ఉందో, ఆ మ్యాచ్‌లో మాత్రం భారత్‌తో ఆడము. ఈ విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాము. ఫుల్ క్లారిటీతో ఉన్నామని షాబాజ్ షరీఫ్ ఈరోజు మంత్రివర్గ సమావేశాల్లో స్పష్టం చేశారు. మేము భారత్తో ఎందుకు ఆడమంటే బంగ్లాదేశ్ని నిరసించింది. పైగా ఐసీసీ నిర్వహించినటువంటి ఛాంపియన్ ట్రోఫీలో మా దేశం వచ్చి భారతదేశం ఆడలేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము దేశం వచ్చి ఆడకపోతే మేము దుబాయ్లో ఆడాము పాకిస్తాన్తో. మరి అలాంటప్పుడు మీరు శ్రీలంకలో ఆడడానికి ఏంటి నొప్పి? ఎందుకంటే ఇప్పుడు భారతదేశంతో క్రికెట్ ఆడితే ఓడిపోయి మళ్ళీ అవమానాన్ని పాలవ్వాల్సి వస్తుంది. అదే ఇప్పుడు బంగ్లాదేశ్కి నిరసన అని పేరు చెప్పి ఆడకపోతే బంగ్లాదేశ్ దగ్గర పేరు వస్తుంది. ఇటేం వచ్చేసి క్రికెట్ పరంగా భారత్తో ఓడిపోయాము అన్న ఇది కూడా ఉండదు. ఇక డబ్బు రావడం రాకపోవడం తర్వాత ఐసీసీ తన వార్షిక ఆదాయం ఎందుకు ఇవ్వదు? ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే మేము కేవలం భారత్తో మాత్రమే బహిష్కరించాం, మేము T20 వరల్డ్ కప్ని బహిష్కరించలేదు అన్న విధంగా పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. అయితే ఐసీసీ మాత్రం పాకిస్తాన్ మీద చాలా గుర్రుగానే ఉంది. ఎందుకంటే బీసీసీఐ ఏదైతే ఒక విధానం ఉంటుందో అదే విధానం ఐసీసీలో ఉంటుంది. ఇంకా ఐసీసీకి ఇంకోటి మార్గం కూడా ఉండదు. ఏదో కొంచెం నిర్ణయాలు అటు ఇటు మారుతాయేమో కానీ బీసీసీఐ విషయంలో మాత్రం ఐసీసీ ఎటువంటి ముందుకి వెళ్ళలేదు నిర్ణయాలు తీసుకొని. సో రేపు పొద్దున్న ఇలాంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఈ T20 వరల్డ్ కప్ అయిన తర్వాత తెలుస్తుంది.